మీ అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివారు దీవెన నొందును. దేవుడు ఇక్కడ ఏమంటున్నంటే, మనలోని మంచి మనసు ఉన్నప్పుడు, దయగల మనసు, జాలిగల మనసు, ఇతరులని ప్రేమించే మనసు, ఇతరులకి అనురాగాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పంచే మనసు, జాలిగల మనసు మనలోని ఉన్నప్పుడు ఇతరులకి పెట్టే వారంగా, ఇతరులకి సహాయం చేసే వారంగా ఉంటాం. కుటుంబ సభ్యులని మంచిగా చూసుకునే వారంగా ఉంటాం. వారికి శరీర సంబంధమైన అవసరాలు, అక్కర్లు తీర్చే వారంగా ఉంటాం. వారిని ఏ లోటు లేకుండా చూసుకునే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు, కుటుంబాన్ని ప్రేమించేవారు ధన్యులు అంటాడు దేవుడు. కొంతమంది కుటుంబాన్ని కూడా ప్రేమించరు. కుటుంబం పట్ల జాలి, దయ, కనికరం లేకుండా కఠినంగా ప్రవర్తించేవారుగా ఉంటారు. పెట్టే మనసు ఉండదు. ఎంతో డబ్బు సంపాదిస్తారు కానీ కుటుంబ సభ్యులని మంచిగా చూసుకోకుండా వారి పట్ల కఠినంగా ప్రవర్తించేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, కుటుంబ సభ్యులని ప్రేమించని ఎడల వారు అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అంటున్న దేవుడు. కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకోవాలంట. పిల్లల్ని, భార్యని, భర్తని, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో వారిని ప్రేమించడం నేర్చుకోవాలంట. నేర్చుకున్నప్పుడు మనం దేవుని చేత ఆశీర్వదించబడే వారంగా ఉంటాం, కుటుంబ సభ్యుల చేత ప్రేమించబడే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటాడు, మనలోని జాలిగల మనసు, దయగల మనసు, ప్రేమించే మనసు, ఆప్యాయత, అనురాగం, మంచితనము అనే మంచి లక్షణాలు మనలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల శరీర సంబంధమైన అవసరాలు, అక్కర్లు తీర్చగలుగుతాం. ఎవరికైనా ఏదైనా సహాయం చేయగలుగుతాం. దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో, మొక్కుబడులు ఇచ్చే విషయంలో, స్వేచ్ఛార్పణలు ఇచ్చే విషయంలో, దశంభాగాలు ఇచ్చే విషయంలో ఇచ్చే వారంగా ఉంటాం. దేవుడు మన కోసం ఎన్నో మేలులు చేసేవాడుగా ఉంటాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేసేవాడుగా ఉంటాడు. మనం చెడిపోయి ఈ లోకంలో జీవించే వారంగా ఉంటే దేవుడు మనకు మేలు చేసేవాడిగా ఉంటాడు. వాక్యం ద్వారా మనల్ని సరిచేసేవాడిగా ఉంటాడు. పరిశుద్ధమైన మార్గంలోకి మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. దేవుడు అందుకే అంటాడు, దేవునికి ఇవ్వాలన్నా కానీ, దేవునికి కానుకలైనా, స్వేచ్ఛార్పణలైనా, ప్రథమ ఫలాలైనా, మొక్కుబడులైనా కానీ, దశంభాగాలు కానీ దేవునికి ఇవ్వాలంటే మనకు మంచి మనసు కావాలంట. మనలోని దయగల మనసు, కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, పగలు, ద్వేషాలు అవన్నీ లేకుండా ఉన్నప్పుడు దేవునికి మంచి మనసుతో కానుకలు ఇవ్వగలుగుతూ అంటాడు దేవుడు. మనలోని మంచి మనసు లేకపోతే దేవునికి కానుకలు ఇవ్వలేవంట, కుటుంబ సభ్యులని మంచి మనసుతో పోషించుకోలేమంట, ఇతరులకి ఏదైనా పెట్టే విషయంలో కూడా పెట్టలేము అంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఏందంట, మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినా కానీ, ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా కానీ, కుటుంబ సభ్యుల్ని మంచి మనసుతో ప్రేమించినా కానీ, దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి కానుకలు మంచి మనసుతో ఇచ్చినా కానీ ఎప్పటికైనా దేవుడు మనల్ని ఆస్వాదించేవాడిగా, దీవించేవాడిగా ఉంటాడంట. దేవుడు అందుకే అంటాడు, హేబేల్ అంట గొర్రెల కాపరంట, కయ్యూనేమో వ్యవసాయం చేసేవాడంట. దేవునికి కానుకలు తెచ్చారంట కయ్యూను, హేబేలు. కానుకలు ఇద్దరు తెచ్చారు కానీ కయ్యూనేమో లోపల నేను కష్టపడి పనిచేసి వ్యవసాయం చేసి కష్టపడి పనిచేసి నేను తెస్తున్నా అని, నేను దేవునికి ఎందుకు ఇవ్వాలని తాలిగింజలో ఏయో ఒకటి పిచ్చి తీసుకొచ్చి దేవుని పాదాల ఎదుట పెట్టేవాడుగా ఉండు. అతని మనసులో మంచి మనసు లేదు. అతనికి కయ్యూనికి లోపల కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, కోపాలు, పగలు, ద్వేషాలు, చెడు మనసు కలిగి దేవుని మీద ప్రేమ లేకుండా, దేవుడు ఆరోగ్యం ఇచ్చినది మర్చిపోయి
డబ్బు మీద ఆశ కలిగి నేనే కష్టపడి పని చేసినని దేవుడు నాకేం సాయం చేసిండు, నేను కష్టపడి పని చేస్తేనే కదా నాకు డబ్బులు వచ్చేది అని తాలిగింజలు తీసిపోయి దేవుని పాదాలు ఎదుట పెట్టేవాడుగా ఉండవు. మంచి మనసు లేకుండా పెట్టేవాడుగా ఉండవు. చెడు మనసు కలిగి దేవునికి కానుకలు ఇచ్చేవాడుగా ఉండవు. దేవుడేమో కయ్యూను కానుకలు దేవుడు తీసుకోడు. ఎందుకంటే అతనిలోని మంచి మనసు లేకుండా కానుకలు ఇచ్చిండు కాబట్టి దేవుడు ఆ కానుకలు తీసుకోడు. హేబేలు కూడా కష్టపడి పనిచేసేవాడే. హేబేలు కూడా గొర్రెలు గాయటం అంటే చాలా కష్టం. అతడు కూడా శ్రేష్టమైనవి, దేవునికి మంచివి శ్రేష్టమైన గొర్రెలను దేవునికి తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించిండు. అప్పుడు హేబేలు అర్పణను దేవుడు తీసుకుండు. ఎందుకు తీసుకుండు అంటే హేబేల్లోని కుళ్ళు, స్వార్థం, అసూయ అవన్నీ లేవు. మంచి మనసు కలిగి దేవునికి కానుకలు ఇచ్చేవాడుగా ఉండు. మనం కూడా దేవునికి ఇవ్వాలంటే మనకు మంచి మనసు కావాలంట. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, నేను కష్టపడి పని చేస్తానుగా నేను దేవునికి ఎందుకు కానుకలు ఇవ్వాలా అంటూ ఉంటారు. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఏ పని కూడా చేయలేము. మనం ఈ లోకంలో ఆరోగ్యం లేక ఈ లోకంలో ఎందరో బాధపడేవారుగా ఉన్నారు. జాబులు లేక ఎందరో బాధపడేవారుగా ఉన్నారు. రోడ్ల మీద అడుక్కొని తినేవారు ఎందరో ఉన్నారు. దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని, మన కుటుంబ సభ్యులని, భార్య పిల్లల్ని, భర్తని వారికి ప్రేమను పంచే వారంగా ఉండదంట. వారి అవసరాలు అక్కర్లు మంచి మనసుతో తీర్చే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా మంచి మనసుతో ఇచ్చే వారంగా ఉంటే మిగతా మనం ఏదైతే వాడుకుంటామో దానిని, ఆ డబ్బుని, మనం వాడుకునే వస్తువులని దేవుడు ఆస్వాదించేవాడుగా, దీవించేవాడుగా ఉంటాడు. హేబేలు కూడా కష్టపడి పనిచేసి దేవునికి కానుకలు తెచ్చేవాడుగా ఉండు. మంచి మనసుతో తెచ్చేవాడుగా ఉండు. కయ్యూను కూడా కష్టపడ్డావు. వ్యవసాయం చేయటం కూడా కష్టమే. కష్టపడి పనిచేసిండు కానీ అతడు మంచి మనసుతో ఇవ్వకుండా తాలిగింజలు తీసిపోయి దేవుని ఎదుట పెట్టేవాడుగా ఉండు. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని మర్చిపోయి, తనని దీవించిన విధానాన్ని మర్చిపోయి, కుళ్ళు స్వార్థం కలిగి దేవుని ఎదుట తాలిగింజలు పెట్టేవాడుగా ఉండు. దేవుడు అతని అర్పణను తీసుకోడు. అందుకే మనం కూడా ఎవరికైనా పెట్టేటప్పుడు, ఎవరికైనా కుటుంబ సభ్యులకు కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ ఎవరికైనా ఏదైనా సహాయం చేసేటప్పుడు, ఇంట్లో కుటుంబ సభ్యులను చూసుకునేటప్పుడు మనం మంచి మనసు లేకుండా వారికి పెట్టే వారంగా ఉంటే వారికి కోపం వస్తూ ఉంటుంది. మంచి మనసు కలిగి పెట్టినప్పుడు వారు మనల్ని ప్రేమించేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, దయగల మనసు, జాలి గల మనసు, కనికరం గల మనసు, ప్రేమ గల మనసు, ఆప్యాయత, అనురాగం, మంచితనము అనే మంచి లక్షణాలు ఉంటే కుటుంబ సభ్యులను మంచిగా ప్రేమించగలుగుతాం. వారి శరీర సంబంధమైన అవసరాలు అక్కర్లు మంచి మనసుతో తీర్చగలుగుతాం. దేవునికి ఇచ్చే విషయంలో కానుకలు ఇవ్వగలుగుతాం అంటున్న దేవుడు. మనలో మంచి మనసు లేకపోతే ఎవరికి కూడా ఏది పెట్టం. జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, అనురాగం లేకపోతే దేవునికి కూడా కానుకలు ఇవ్వలేము. మన కుటుంబ సభ్యులను కూడా మంచి మనసుతో చూసుకోలేము. ఎవరికి కూడా ఏది పెట్టలేము అంటున్న దేవుడు. ఇక్కడ దేవుడు అందుకే అంటున్నావు, కానుకలు ఇచ్చే విషయాలు అంట ధనవంతులంట తన సమృద్ధిలో కొద్దో గొప్ప వేసారంట. ఒక పేద ఎదవరాలు మాత్రం మంచి మనసుతోని, కుళ్ళు, స్వార్థం, అసూయ లేకుండా దేవునికి 2 కాసులు ఇచ్చేదిగా ఉందంట. అంటే 2 కాసులు అంటే ఎంత ఉంటుందో మరి ఆ రోజుల్లో. ఆ ఉన్నత మొత్తం దేవునికి కానుక ఇచ్చేదిగా ఉందంట. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చిండు, ఆయుష్ని ఇచ్చిండు, పని చేయడానికి శక్తిని ఇస్తుండో, దేవుడు నన్ను పోషిస్తుండని ఆమె మంచి మనసుతో దేవునికి తన దగ్గర ఉన్న 2 కాసులు దేవునికి వేసిందంట. ఆ 2 కాసులు దేవుడు ఇష్టపడేవాడుగా ఉండంట. ఆమెను చూసి దేవుడు ప్రేమించేవాడుగా ఉండంట. మిగతా ధనవంతులు దేవుని వాక్యం వినడానికి వచ్చారంట కానీ దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో తన ధన సమృద్ధిలో ఎంతో కొంత దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారంట. అంటే వారిలో మంచి మనసు లేదేమో. ఆ రోజుల్లో యేసు ప్రభులు వారికి కానుకలు వేసారంట. వేసినప్పుడు ధనవంతులు తన ధన సమృద్ధిలో ఎంతో కొంత దేవునికి డబ్బునిచ్చారంట. కానుకలు డబ్బు చాలా ఇచ్చినా కానీ దేవుడు 2 కాసులు వేసినామనే ఇష్టపడ్డంట, ఆమెను ప్రేమించిండంట.
మిగతా ధనవంతులు ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఆ ధనవంతుల్ని దేవుడు ప్రేమించలేదంట, వారి కానుకలను కూడా దేవుడు ఇష్టపడలేదంట. అందుకే దేవుడు అంట మనకి కానుకలు ఇచ్చే విషయంలో కూడా, మన కుటుంబ సభ్యుల్ని ప్రేమించే విషయంలో కూడా మనము వారికి మంచి మనసు కలిగి వారి అవసరాలు అక్కర్లు తీర్చే వారంగా ఉంటే, మంచి మనసు కలిగి దేవునికి కానుకలు అర్పించే వారంగా ఉంటే దీవెన పొందుకునే వారంగా ఉంటామంటాడు దేవుడు. లాజరు ధనవంతుడు అని ఇద్దరు ఉన్నారు. ధనవంతుడి కంట ఆస్తి బాగా ఉందంట, డబ్బు బాగా ఉందంట. ఒక ఆయనేమో అడుక్కొని తినే ఆయన అంట ఏం చేస్తాడంటే ఆయనకి ఆహారం లేదంట, చింపురు గుడ్డలతో ఉండంట. అతడు ఏం చేసిండంటే ధనవంతుడు ఏదైనా కొంచెం ఏం పెడతారేమో, కొంచెం ఏమన్నా నాకు ఆహారం పెడతారేమో, కొంచెం ఏదైనా నాకేమైనా సహాయం చేస్తారేమో అని రోజు తన ఇంటి ఎదుట చూస్తాను. కానీ ఆ ధనవంతుడికి అంత డబ్బు ఉన్నా కానీ, అంత ఆస్తి ఉన్నా కానీ, అంత ఐశ్వర్యం ఉన్నా కానీ, అంత ఆహారం ఉన్నా కానీ, సమృద్ధిగా ఉన్నా కానీ అతనికి పెట్టే మనసు లేదు. అతనిలోని జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, అనురాగము, మంచితనము అనే లక్షణాలు అతనిలో లేవు. అతనిలో చెడు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ పేద లాజరు అయిన అతనికి కొంచెం అన్నం కూడా పెట్టలేకుండా ఉండేవాడుగా ఉండు. అది ధనవంతుడు తిని పారేస్తే ఆ అన్నం తిని బ్రతికేవాడుగా ఉండంట లాజరు. ధనవంతుడికి జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉన్నట్లయితే ఆ పేద లాజరును చూసి అతడు లేని స్థితిలో ఉండగా, అతడు బాధల్లోని, కష్టాల్లోని, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండగా ఎంతో కొంత సహాయం చేయొచ్చుగా. మరి ధనవంతుడు సహాయం చేయకుండా కఠినంగా ప్రవర్తించేవాడుగా ఉండు. ఆ లాజరు ఏం చేసిండు, నాకు ఏదైనా సహాయం చేస్తారేమో, అన్నం పెడతారేమో కొద్దో గొప్ప అని ఆ ధనవంతుడు కోసం వేచి ఉండేవాడుగా ఉండు. ఆ ధనవంతుడు మాత్రం ఆ పేద లాజరు వైపు, అడుక్కొని తినేవాడి వైపు జాలి, దయ, కనికరం, ప్రేమ, ఆప్యాయత లేకుండా కఠినంగా ప్రవర్తించేవాడుగా ఉండు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే మనకి ఆస్తి అయినా, ఐశ్వర్యమైన, ఆరోగ్యమైన, ఆయుష్ అయినా మనం పొందుకోగలుగుతాం. దేవుని దయ లేకుండా మనం ఏది కూడా పొందుకోలేము. దేవుడు మనకి ఆస్తిని ఇస్తూ ఉంటాడు, ఐశ్వర్యం ఇస్తూ ఉంటాడు, ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండదంట. కుటుంబ సభ్యులైనా, ఇరుగు పొరుగు వారైనా కనికరించే మనసు కలిగి ఉండాలంట. మళ్ళీ కొంతమందికి జాలి, దయ, కనికరం ఉండదు, కఠినంగా ప్రవర్తించే వరంగా ఉంటాం. దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చిండని, ఆయుష్ని ఇచ్చిండని, సంపదను ఇచ్చిండని, డబ్బు ఇచ్చిండని కఠినంగా ప్రవర్తించే వరంగా ఉంటాం. కుటుంబ సభ్యుల పట్ల కఠినంగా ప్రవర్తించే వరంగా ఉంటాం. ఇరుగు పొరుగు వారి ఎదుట, దేవుని ఎదుట, దైవజనుల ఎదుట కఠినంగా ప్రవర్తించే వరంగా ఉంటాం. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ మర్చిపోయి దేవునికి కానుకలు ఇవ్వటానికి కూడా ఇష్టపడం. నేను కష్టపడితే, నేను పని చేస్తుంటే నాకు డబ్బు వస్తుంది కానీ నేను కానుకలు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే వరంగా ఉంటాం. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఏ పని చేయలేం. ఈ దినం చూడక ఎందరో చనిపోయేవారుగా ఉన్నారు. మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపచేతనే బ్రతికి ఉన్నాం. లాజరేమో ధనవంతుడు ఏమైనా పెడతారేమో, ఏదైనా సహాయం చేస్తాడేమో, నాకు ఆహారం పెడతారేమోనని ఆ కొద్ది ఆహారం కోసం వేచి ఉండేవాడిగా ఉండదు లాజరు, పేద లాజరు. ధనవంతుడు ఏం చేసిండు, అన్నీ ఉన్నా కానీ కొద్ది కూడా సహాయం చేయకుండా కఠినంగా ఉండు. ఆస్తి ఉన్నా కానీ, ఐశ్వర్యం ఉన్నా కానీ, విస్తారమైన ధనం ఉన్నా కానీ, మంచి మంచి ఆహారం ఉన్నా కానీ కొంచెం కూడా పెట్టలేదంట. కొంచెం కూడా ఆ లాజరుకి పెట్టలేదంట. చనిపోయిన తర్వాత పేద లాజరేమో యేసు ప్రభుల వారి దగ్గర పరలోకంలో ఉండవు. ధనవంతుడేమో మంచి మనసు లేదు కాబట్టి భూలోకంలోని ఆస్తి, ఐశ్వర్యం కలిగి అతడు ఇతరుల పట్ల జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, అనురాగం లేకుండా ప్రవర్తించింది కాబట్టి, చెడు మనసు కలిగి ప్రవర్తించింది కాబట్టి చనిపోయిన తర్వాత అతడు నరకంలో గాలేవాడుగా ఉండు. మంచి మనసు కావాలి అంటాడు దేవుడు. మంచి మనసు కావాలంటే దేవుని ఎదుట కన్నీరు గాచి ప్రార్థన చేసుకోవాలి. దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వారు కుటుంబ సభ్యుల్ని ప్రేమించేవారుగా ఉంటారు. వారి పట్ల జాలి, దయ, కనికరాన్ని చూపించేవారుగా ఉంటారు.
ఇరుగు పొరుగు వారిని ప్రేమించేవారుగా ఉంటారు. దేవునికి ఇచ్చే విషయంలో ఇచ్చేవారుగా ఉంటారు. దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు, ఆయుష్ని ఇస్తూ ఉంటాడు, పని చేయడానికి శక్తిని ఇస్తూ ఉంటాడు, మనం పోషిస్తూ ఉంటాడు, మంచి మంచి గృహాలు ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. లోకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. లాజరు అను ఒక దరిద్రుడు, వాడు కురుపులతోనూ నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి 10 రొట్టె ముక్కలతో ఆకలిని తీర్చుకుని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలినొకను నీళ్ళలో ముంచి నా నాలుకలను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టమును అనుభవించిన నీ జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. లాజరేమో చనిపోయి పరలోకంలో ఉండంట, ధనవంతుడేమో చనిపోయి నరకంలో ఉండంట. ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, డబ్బును బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞత లేకుండా జీవించి ఇతరుల పట్ల జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత లేకుండా ప్రవర్తించేవాడిగా ఉండగాబట్టి నరకంలో కాలేవాడిగా ఉండంట. భూమి మీద 5 సోదరులు ఉన్నారు నాకు, వారు కూడా నరకానికి రాకుండా వారిని కాపాడటానికి లాజర్ని పంపి ప్రభు అన్నప్పుడు, లాజర్ని పంపించినా కానీ వారి నమ్మరు. భూమి మీద ప్రవక్తలు ఉంటారు, అయ్యగారులు ఉంటారు, అమ్మగారులు ఉంటారు. వారి మాట విని పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉంటే, వారు కూడా మారు మనసు పొందుకొని నీతిగా బ్రతికేవారుగా ఉంటే లాజరుతో పాటు పరలోకంలో ఉంటారు అని దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు. అందుకే దేవుడు మాట విని మనం మారు మనసు పొందుకొని నీతిగా బ్రతికే వారంగా ఉంటే, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించే వారంగా ఉంటే, దేవునితో పాటు యుగయుగాలు జీవించే వారంగా ఉంటాం. ఈ భూములు శాశ్వతమైనవి కావు, ఈ గృహాలు శాశ్వతమైనవి కావు, ఈ ఆస్తి ఐశ్వర్యము శాశ్వతమైనవి కావు. దేవుడు ఇచ్చిన వాటిలో ఎంతో కొంత దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి, కుటుంబాన్ని ప్రేమించే వారంగా ఉండాలి, మంచి మనసుతో ఎవరికైనా ఏదైనా ఉంటే సహాయం చేసే వారంగా ఉండాలి. ప్రేమ లేకపోతే కుటుంబాన్ని కూడా ప్రేమించలేము అంటున్న దేవుడు. మంచి మనసు లేకపోతే కుటుంబ సభ్యులను కూడా ప్రేమించలేము అంటున్న దేవుడు. కుటుంబ సభ్యులను కూడా పోషించుకోలేము అంటున్న దేవుడు. మంచి మనసు లేకపోతే దేవునికి ఇచ్చే విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో ఇవ్వలేము అంటున్న దేవుడు. అందుకే మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.